సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సో ఇంకేంటి నీ లైఫ్‌లో యాంబిషన్ ఏంటి? ఇండస్ట్రీకొచ్చావు, అనుకుంది రీచ్ అయ్యావా? లేకపోతే లేదు. ఇంకేదో ఫుల్‌ఫిల్ అవ్వాలా? ఐఎమ్ నాట్ హ్యాపీ యెట్. అటు పర్సనల్లీ అండ్ ఫైనాన్షియల్లీ ఆల్సో. అదే పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ ఆల్సో. ఇంకా బెటర్ అవ్వాలి. ఐ హావ్ టు బి ఎ బెటర్ ఫ్యామిలీ మ్యాన్ అండ్ ఐ హావ్ టు బి ఎ బెటర్ డాడ్ అండ్ ఎ బెటర్ పర్సన్ ఇన్ ద సొసైటీ. ఫైనాన్షియల్లీ ఆల్సో. ఓకే. సో సినిమాలు తీయాలి, డైరెక్ట్ చేయాలి. డైరెక్ట్ చేయాలి, మంచి పేరు రావాలి, జనాల్లో మంచి గుర్తింపు రావాలి, మంచి కథలు ఇవ్వాలి. అండ్ డైరెక్షన్‌లో కూడా నా వల్ల ప్రొడ్యూసర్‌కి డబ్బులు మిగలాలి గానీ, నా వల్ల ప్రొడ్యూసర్‌కి డబ్బులు పోకూడదు. ఎందుకంటే వాడు ఎంతో కష్టపడి ఒక సమ్ అమౌంట్‌ని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, ఒక రూపాయి పెడితే కనీసం రూపాయన్నరన్నా లాభం వచ్చే కథ, కంటెంట్ నేను కన్విన్స్ అయ్యగలిగినప్పుడే ఐ విల్ ట్రై. ఓకే. లైఫ్‌లో ఎప్పుడైనా ఏడ్చావా ప్రీతం? ఏడ్స్ అంటే అందరికీ కనపడేలాగా ఈ 16 నెలల్లో ఎప్పుడైనా ఏడ్చావా? వస్తాయి. డెఫినెట్లీ వస్తాయి. అంటే పిల్లల్ని Like, చూడలేదని ఏడ్చావా? whenever I think about them, whenever I think about kids, I'll definitely get that. రూమ్‌లో కూర్చొని ఒక్కడే ఏడుస్తావా? ఏడవడం అంటే బోర్ నేర్చేయటం ఏమి ఉండదబ్బా. లైక్ ఐ ట్రై టు బి మెచ్యూర్డ్ ఈవెన్ ఇఫ్ ఐ హావ్ కెమెరా బిఫోర్, ఐ డోంట్ హ్యావ్ ద కెమెరా బిఫోర్ ఆల్సో. నాకు ఐ ట్రై టు బి రాక్ సాలిడ్ బేసికల్లీ. అన్ని ఎమోషన్స్‌ని కూడా ఒక లెవెల్ మీదకే ఉంచుతాను. ఫ్రెండ్‌షిప్స్ కూడా నచ్చావు కదా అని చెప్పి థిక్ ఫ్రెండ్‌షిప్‌లు చేసేసి రేపొద్దున ఏదో గొడవ అయిపోతే నువ్వెవడో నాకు తెలీదు అన్న మాటలు నాకు నచ్చదు. కానీ సర్ఫేస్ లెవెల్. ఓకే. సో నువ్వు నేను ఒక 10 సంవత్సరాల తర్వాత కలిసినా, ఒక 10 సంవత్సరాల క్రితం కలిసినా గానీ ఒకటే లెవెల్ ఆఫ్ ఇది ఉండాలి. బాగా క్లోజ్ అయిపోయి ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చేసి విడిపోయి మొహాలు తెలియనట్టు నేను ఉండలేను. నాకేంటంటే ఐ కెన్ ఫర్‌గివ్. నీకు నాకు గొడవ అయిందనుకో, నువ్వు మళ్ళీ నాతో వచ్చి మాట్లాడావంటే నేను మళ్ళీ తిరిగి నీతో మాట్లాడేస్తా. నువ్వెవరో నాకు తెలీదురా, నేను నీతో మాట్లాడను, నీ మొహం నాకు కూడా చూపించు, ఇలా నేను మాట్లాడలేను. ఐ కెన్ ఫర్‌గివ్. క్షమించే గుణం ఉంది. ఆబ్వియస్లీ నేను ఐ కెన్ ఫర్‌గివ్. అట్ ద సేమ్ టైమ్ ఆ తర్వాత నుంచి నా జాగ్రత్తలో నేను ఉంటా మళ్ళీ. ఇంతకు ముందు జరిగిన ఎక్స్‌పీరియన్స్‌తో నేను నేర్చుకున్న లెసన్‌తో ఏదైతే తప్పు వాళ్ళ అవతల పర్సన్ దగ్గర రిపీట్ చేశానో మళ్ళీ నేను చేయను. లెసన్ వన్స్ లెర్న్డ్ ఇస్ లెర్న్డ్. ఓకే. ఎవరు ఫేవరెట్ హీరో? అందరూ చెప్పా కదా, ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీబడీ. బట్ సూర్య అంటే ఒక తెలియని చాలా ఇష్టం అన్నమాట. నేను మనసు మమతకి వెళ్ళే ముందు కూడా నైట్ ట్రైన్ ఎక్కి నెక్స్ట్ డే మార్నింగ్ పొల్లాచిలో దిగాలి. ఆ ముందు రోజు సాయంత్రం మాకు వేరే షూట్‌కి వెళ్ళాను యాక్చువల్లీ. వేరే షూట్ కంప్లీట్ చేసుకొని మేమందరం టీమ్ అందరం షూటింగ్‌కి వెళ్ళిన మా టీమ్ అందరం కలిసి సింగం 2 సినిమా రిలీజ్ అయితే సింగం సినిమా స్క్రీన్ మీద చూసి యాక్టింగ్ అంతే ఇదిరా అసలు ఆ మ్యాచ్‌నెస్, ఆ క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు అని ఫీల్ అయ్యి నేను కూడా ఇలా చెయ్యాలి అని ఇన్స్పైర్ అయ్యి మనసు మమత స్టార్ట్ చేశాను ఆ జర్నీ. కలిసావా ఎప్పుడన్నా సూర్యని? అబ్బో! కలవలేదు ఇంతవరకు గానీ, ఓకే. బట్ కలిస్తే మాత్రం నాకు తెలీదు. ఐ డోంట్ నో హౌ ఐ విల్ రియాక్ట్. అంతేనా? ఓకే. సూపర్. నాకు మొన్న 'బిగ్ బాస్' ఎపిసోడ్‌లో కూడా సూర్య వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఒకవేళ నేను 'బిగ్ బాస్‌లోకి ఎళ్ళుంటే నాగార్జున సూర్యని కలవడానికి బయటకొచ్చేస్తావా అని ఒకవేళ ఆయన గనక అడుగుంటే డెఫినెట్‌గా వచ్చేసేవాడిని నేను కూడా సూర్యని కలవడానికి. సో 'బిగ్ బాస్' ఎప్పుడు వెళ్ళాలనిపించలేదా? కాల్ రాలేదా? అంటే ఈ సీజన్ అనుకున్నా ఒకవేళ అవకాశం వస్తే వెళ్దాం అని చెప్పేసి అనుకున్నా. ఈ సీజన్ నిన్ను పిలిచేవాళ్ళనే కాంటెంట్ బాగా వస్తదని. ఇంకా గొప్ప కంటెంట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారేమో. వి డోంట్ నో లైక్ ఇప్పుడు కంటెంట్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయడం వల్ల లేదు. అక్కడ జరిగే సీక్వెన్సెస్, సిట్యుయేషన్స్‌ని బట్టి మారిపోద్ది. ఇప్పుడు 'శేఖర్ భాష' లాంటి పర్సన్ దగ్గర నుంచి ఎంతో కంటెంట్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేసి తీసుకొని ఉండొచ్చు. బట్ ఆయన తొందరగానే వెళ్ళిపోయారు కదా! ఓకే. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. యావర్ అనే పర్సన్ అంతకుముందు సీజన్ 7లో ఎవరికీ తెలీదు. బట్ అలాంటి పర్సన్ లైక్ 'బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత లాస్ట్ వరకు ఫినాలే వరకు ఉన్నారు కదా!